నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని మనకందరికీ లోక్సభ రాజ్యసభలో గవర్నర్ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రపతి ఆమోదం వరకు అన్నీ కూడా జరిగిపోయినాయి. శాసనసభ ఆమోదించి లోక్సభలో రాజ్యసభలో అందరినీ దాటి ఈ పొద్దు గవర్నరు గెజిటెడ్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఇంకా మన అమరావతి రాజధాని అని అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే అమరావతి రాజధాని కోసం రైతులు 1631 రోజు ధర్నాలు దీక్షలు చేశారు వైసీపీ గవర్నమెంట్లో రైతులను ఎలా ఇబ్బంది పెట్టారు. అమరావతి కాదు, అది కమరావతి, కమ్మోల రాజధాని, వేసిల రాజధాని, వరదలు వస్తే మునిగిపోతాయని చెప్పి అసత్య ప్రచారాలు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మనుషులు ఈ పొద్దు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని ఒకటే స్టాండ్, అమరావతి రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి అదే దాంతో ఉండి 2014 చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పుడు రైతుల నుంచి 29,000 రైతుల నుంచి 33,000 ఎకరాల భూములను స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులను అక్కడే అమరావతి అని చంద్రబాబు నాయుడు గారు సచివాలయం, గవర్నరు, బంగ్లా అట్లా అన్నీ కట్టుకుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే అమరావతి రాజధాని ఉన్నిండి ఇక్కడ అభివృద్ధి చేద్దామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు, అమరావతి రాజధాని, కర్నూలులో రాజధాని పెడతా, విశాఖపట్నంలో రాజధాని పెడతా అని విశాఖపట్నంలో రిచకొండ ప్యాలెస్లో 500 కోట్లతో మంచి ప్యాలెస్ కట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ కుటుంబం ఉండడానికి 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని అభివృద్ధి చేయడానికి మటుకు డబ్బులు లేవి అని చెప్పి 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడి 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. తర్వాత కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం అదే మాట మీద అక్కడి నుంచే పరిపాలన చేస్తూ వివిధ భవనాలు, వివిధ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు అన్నింటినీ కూడా అమరావతికి రప్పిస్తూ ఎప్పటికైనా ఈ అమరావతి ఏమన్నా మళ్ళీ ఇంకెవరన్నా మళ్ళీ ఇంకో సెకండ్ ఛాన్స్ అని వస్తే వాళ్ళ వల్ల మళ్ళీ అమరావతి దెబ్బతింటుందన్న ఆలకిచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చట్టబద్ధత కల్పించారు. అమరావతిని ఇంచి కూడా కదపలేరు అని మాట ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మావి గన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి మావి గన్ పేరుతో అభివృద్ధి చేస్తే బాగుంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మళ్ళీ 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మావి గన్నును అప్పుడే ఉపయోగించుకోవచ్చు కదా. మావి గన్ను, ఏ గన్ను అప్పుడే ఉపయోగించుకొని ఉంటే ఆ ఫలితం మీకే వచ్చు కదా. ఇప్పుడు అమరావతిని రాజధాని చేసి అమరావతి పదం మీద మీకు ఎందుకు అంత దేశం? అమరావతిలో దేవతల రాజధాని అమరావతి అక్కడ. అట్లాంటి అమరావతి మీద ఇషంగా అక్కడ 5 కోట్ల ఆంధ్రుల కళ అమరావతి మీద ఇషం గక్కుతూ ఉంటే వైసీపీ వాళ్ళకు పార్టీకి నష్టం తప్ప లాభం అంటూ ఏమీ ఉండదు. లోక్సభలో రాజ్యసభలో అన్ని దేశంలో ఉండే అన్ని పార్టీలు ఆఖరికి బీఆర్ఎస్ కూడా అమరావతికి ఓటు అమరావతికి జై అని కొడితే ఒక వైసీపీ మాత్రం వాకౌట్ చేసి బయటకు వచ్చారు వైసీపీ ఎంపీలు. చూడండి అమరావతి మీద ఏమి కసి ఉందో వైసీపీ వాళ్ళకు తెలియట్లేదు. దీన్ని గమనించిన చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని చట్టబద్ధ రచన ప్రక్రియ సంపూర్ణం, రాష్ట్రపతి ఆమోద ముద్ర, ఆ వెంటనే గెజిటెడ్ నోటిఫికేషన్ జారీ 2024 జూన్ 2 నేటి నుంచి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ సంపూర్ణమైంది. ఇప్పటికే పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన బిల్లుపై రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడింది.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు 2026 సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్కు చేరింది. సాయంత్రానికి దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. రాత్రి 10 గంటలకెల్లా గెజిటెడ్ నోటిఫికేషన్ కూడా వెలువడింది. దీంతో అమరావతికి కేంద్ర స్థాయిలో చట్టబద్ధమైన రక్షణ లభించినట్లయింది. రాష్ట్రపతి ఆమోదముద్ర అనంతరం భారత ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్ మణి ఈ గెజిట్ను విడుదల చేశారు. 2014 నాటి రాష్ట్ర పునర్విభజన చట్టంలో 10 ఏళ్ళు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఆ తర్వాత ఏపీకి కొత్త రాజధాని ఉంటుంది అని పేర్కొనగా, సవరణ చట్టంలో ఏపీకి అమరావతి కొత్త రాజధానిగా ఉంటుందంటూ స్పష్టమైన వివరణ ఇచ్చారు. అలాగే సిఆర్డీఏ చట్టం 2014 కింద నోటిఫై చేసిన ప్రాంతమంతా అమరావతి పరిధిలోకి వస్తుందని మరో సవరణ చేశారు. 2024 జూన్ 2 నుంచి రాజధానిగా అమరావతి అమలులోకి వచ్చినట్లయింది. చకచక అడుగులు. రాజధాని అమరావతికి చట్టబద్ధమైన రక్షణ కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కేంద్రం ఉత్తర్వుల ప్రత్యుత్తాలు నడిచాయి. ఈ ప్రక్రియ మరింత పకడ్బందీగా జరిగేలా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలని కేంద్రం సూచించింది. దీంతో మార్చి 28న శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. 2024 జూన్ 2 నుంచి అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తించేలా సవరణ చేయాలంటూ ఒక తీర్మానం ఆమోదించింది. ఈ మేరకు 2014 చట్టంలోని సెక్షన్ 5లోని సంబంధిత సబ్సెక్షన్లో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరింది. ఆ వెంటనే కేంద్రం కదిలింది. లోక్సభలో ఈ నెల 1న, రాజ్యసభలో 2వ తేదీన చట్ట సవరణ బిల్లుపై ఆమోదముద్ర పడింది. దాదాపు 4.5 గంటల పాటు ఉభయ సభల్లో సవరణ బిల్లుపై చర్చ జరిగింది. ఇది సోమవారం రాష్ట్రపతి భవన్ చేరడం, రాత్రికి గెజిటెడ్ నోటిఫికేషన్ జారీ కావడం విశేషం. అమరావతి రాజధాని, దీనికి ఇంకా తిరుగులేదు. ఎందుకంటే రైతులు చాలా కష్టపడ్డారు. అక్కడున్న రైతులు చూడండి ఎంత సంతోషపడుతున్నారు. అమ్మ దయతోని అమరావతికి చట్టబద్ధత. దుర్గమ్మను దర్శించుకున్న రాజధాని రైతులు. ముగ్గురమ్మల మూలేరాటపమ్మ దుర్గమ్మ దయవల్లే పార్లమెంటు ఉభయ సభల్లో రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం లభించిందని అమరావతి రైతులు తెలిపారు. రాజధాని రైతులు మహిళలు దుర్గమ్మకు సారే సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తాడేపల్లి, కొండవీటి వాగు, ఆనకట్ట ప్రాంతం నుంచి పాదయాత్రగా దుర్గమ్మ గుడికి బయలుదేరిన వారికి దుర్గాగుడి చైర్మన్ రాధాకృష్ణ ప్రకాష్ బ్యారేజ్ వద్ద స్వాగతం పలికారు. చాలా సంతోషంగా ఉంది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాజధాని అమరావతి కోసం చేసిన పోరాటంలో మేము అనేక అవమానాలు గురయ్యాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి కోసం దుర్గమ్మను దర్శించుకున్నాం. పార్లమెంటు ఉభయ సభల్లో రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందడంతో చాలా సంతోషంగా ఉంది. వైసీపీ 5 ఏళ్ల రాక్షస పాలనలో రాజధాని కోసం చేసిన పోరాటంలో మేము అనేక అవమానాలు ఎదుర్కొన్నాం. పోలీసులు లాఠీ దెబ్బలు తిన్నాం. ఆనాడు దుర్గమ్మను దర్శించుకోవడానికి వస్తే మమ్మల్ని అడ్డుకున్నారు. దుర్గమ్మ పోరాటాన్ని ఎన్నింటిని నడిపించింది. రాజధానికి పార్లమెంట్లో చట్టబద్ధత లభించడంతో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నామని రైతులు చాలా సంతోషపడుతున్నారండి. 5 ఏళ్ల రాక్షస పాలన అంతమైంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే అమరావతి రాజధానిగా చేశారు. కాబట్టి ఈ దుర్గమ్మ దయతోనే ఈ అమరావతికి చట్టబద్ధత లభించిందని అక్కడుండే రైతులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. అమరావతే మన రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. మాట ప్రకారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట తిప్పను మడమ తిప్పను అన్నాడు. ఒక రాజధాని అన్నాడు, తర్వాత 3 రాజధానులు అన్నాడు, తర్వాత ఇప్పుడు మావీగన్ అంటున్నాడు. మాట మీద ఉన్నారా, మాట తప్పాడా? ప్రజలు ఆలోచించుకోవాలా. ఒక ఛాన్స్ అనే అవకాశాన్ని ఇస్తే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. 4 తడవల సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతిని ఎలా చేస్తున్నాడో ప్రజలు ఆలోచించుకోవాలా. ఇదే ప్రజలు ఆలోచించుకోవాలా. అభివృద్ధిని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే అభివృద్ధి చేసే వాళ్ళకు ఓటు వేయాలి తప్ప అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళకి మటుకు ఓటు వేయకుండా అనేది ప్రజలు గుర్తించుకోవాలి. ప్రజల్లోనే ఉంటుందంతా.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.